I request Kiran Garu to say few things about our మనం ఈ జియోనే కాకుండా మనకి మొన్న బడ్జెట్లో మనకి తెలంగాణ బడ్జెట్ 20వ తేదీ అసెంబ్లీలో పెట్టడం జరిగింది. దాని ద్వారా మనకి ఈ రియల్ ఎస్టేట్కి కానివ్వండి, మన స్టేట్కి కానివ్వండి, మనకి హైదరాబాద్కి ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయో ఒకసారి కిరణ్ గారిని చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు మరొకసారి స్వాగతం పలుకుతూ, యాజ్ దే ఎక్స్ప్లెయిన్, ఈ జియో అంటే చాలా మందికి దీని గురించి పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు. బట్ గవర్నమెంట్ తోటి లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో కంటిన్యూస్గా నారెట్కో ఇంటరాక్ట్ చేసినటువంటి ఒక ఫలితంగా అనుకోవచ్చు. గవర్నమెంట్ కూడా ఒక ఇండస్ట్రీ బాడీగా, ఒక రెస్పాన్సిబుల్ ఇండస్ట్రీ బాడీగా దానివల్ల సిటీకి వచ్చినటువంటి గ్రోత్ ఏంటి, ఎలాంటి టెక్నికాలిటీస్ ఉంటాయి అనేది మేము కంటిన్యూస్గా గవర్నమెంట్ తోటి కూర్చొని ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ అదర్ అఫీషియల్స్ తోటి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ చాలా క్లియర్గా గవర్నమెంట్ ప్రతి మీటింగ్లో కూడా ఏంటంటే చాలా పాజిటివ్గా, చాలా అంటే హైదరాబాద్ ఇప్పుడు మామూలుగా ఏదో ఉన్న దాంట్లో నుంచి ఏదో ఒక జియో తీసుకొచ్చేసి ఎలా రెవెన్యూ జనరేట్ చేయాలనేటువంటి దృక్పథం జనరల్గా గవర్నమెంట్లో ఉంటుంది. బట్ దానికి భిన్నంగా మేము మా గత మీటింగ్స్లో మేము అబ్జర్వ్ చేయడం జరిగింది. అలాగే మీకు ఈ బడ్జెట్ విషయానికంటే వచ్చేకంటే ముందు మీకు ఒక్కసారి హైదరాబాద్ కొంచెం స్లో ఉంది అనే దానికి లాస్ట్ క్వార్టర్లో మీరు అన్ని చోట్ల చూస్తుంటారు ఎలాంటి రిజిస్ట్రేషన్స్ జరిగాయి, ఎలా గ్రోత్ వస్తుంది అనేది. ఒక కొంత టైం మనకు పాలసీ మేకింగ్లో గవర్నమెంట్ చాలా డెప్త్గా స్టడీ చేసేసి, ఇట్స్ నాట్ జస్ట్ అన్ ఇయర్ బడ్జెట్ లాగా కాదు, లేదా ఇయర్ ప్లానింగ్ కాదు, బట్ హైదరాబాద్ సిటీ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఇన్సైట్గా వెళ్ళాలి అండ్ ప్రాపర్ మాస్టర్ ప్లానింగ్ ఉండాలి, ఒక విజన్ డాక్యుమెంట్ ఉండాలన్న దాంతో మనం చూసాం. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ భూభారతి తీసుకొచ్చినప్పుడు కానీ, బిల్డ్ నౌ తీసుకొచ్చినప్పుడు కానీ, అండ్ హైదరాబాద్కు లైఫ్ లైన్ లాంటి ఎంఎస్ఎంఈ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి యాక్ట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తీసుకొచ్చినప్పుడు కానీ మనము అది ఇమ్మీడియట్గా దాని గురించి ఎక్కువగా చర్చ జరగకపోవడం కూడా నేను అనుకుంటాను అది కొంత అవగాహన ఇద్దరు ప్రభుత్వ పరంగా కానీ లేకుంటే ఇంకో పరంగా కనపడింది. బట్ లాస్ట్ క్వార్టర్లో దాని రిజల్ట్ అనేది ఇక్కడ మనం చూసుకుంటూ వస్తున్నాం. అలాగే మీడియా ఫ్రెండ్స్, మీరు ఒక్కసారి చూస్తే జనరల్గా ఏమనిపిస్తుందంటే మనకు బడ్జెట్ అనేటప్పటికీ ఇట్స్ ఏ క్యాజువల్ స్టేట్మెంట్ లాగా ఉంటుంది. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ అంటే దో ఇట్స్ అబౌట్ 3 lakh+ crores మనకు టోటల్ బడ్జెట్ ఏదైతే టోటల్ 3,24,000 crores మనకి ఏదైతే ఉందో దాంట్లో 4th అర్బన్ డెవలప్మెంట్ అండ్ అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్కు ఆఫ్టర్ అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ తర్వాత మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఎక్కువగా ఎలొకేట్ చేయడం జరిగింది ఇక్కడ. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ అంటే కొంచెం దానికి కోర్లోకి మనం కనుక వెళ్తే అంటే మనకున్నటువంటి మన ఆఫీసెస్లో కానీ మనం కానీ మోస్ట్ ఆఫ్ మనం వాళ్ళని కనుక చూస్తే ఎక్కువగా హైదరాబాద్లో ఆల్మోస్ట్ 60-65% మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి ఉంటుంది. మా ఆఫీస్లో చూసినా ఎక్కడ చూసినా కూడా ఇట్స్ అ లైఫ్ లైన్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ది సొసైటీ ఇస్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్. మనం అవుట్స్కట్స్లోకి వచ్చేప్పటికి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం అక్కడ డెవలప్ చేసి మనం సిటీ అవుట్స్కట్స్ బాగా డెవలప్ అవుతుంది అనుకున్నా కూడా కోర్ను మనము వదిలేసుకునేలాగా ఉండకూడదు. సో దానికి ద క్యూర్ అని ద కోర్ అర్బన్ ద రీజన్ ఎకానమీ అంటే ఈ ఔటర్ రింగ్ రోడ్డుకు విత్ ఇన్ ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి జోన్ను కూడా డెవలప్మెంట్లో కనుక తీసుకున్నప్పుడు రీసెంట్గా సీఎం గారు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ కూడా తీస్తే మనకు మూసీ అనేది మూసీ ఒక రివర్ని డెవలప్మెంటే కాదు, అక్కడ ఏదైతే డెవలప్ చేస్తున్నారో దాన్ని అంటే ఒక కనెక్టివిటీ వైజ్ కూడా రేపు పొద్దున్న మనకు ఔటర్ రింగ్ రోడే కాకుండా ఆల్టర్నేటివ్ ప్లాన్ బి లాగా ఉన్నటువంటి రోడ్ లాగా కూడా దానికి రావడానికి కానివ్వండి. అలాగే టూరిజం డెవలప్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎనీ ఎకానమీ ఈ రోజున వరల్డ్ వైడ్గా తీసుకుంటే టూరిజం డెవలప్మెంట్కి వస్తుంది. టూరిజం డెవలప్మెంట్ ఆ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్లో మనకు అదొకటి కనపడుతుంది. అలాగే మెట్రో రైల్ ద phase 2లో 1,100 crores దానికి ఇవ్వడం కానీ, 1,500 crores రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కానీ, తర్వాత హెచ్సిటీ 2,654 crores సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ కింద మనకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అప్గ్రేడ్ చేయడానికి ఆల్మోస్ట్ 2,600 పైచిలకు కోట్లను దానికి కూడా ఎలొకేట్ చేయడం జరిగింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ ఇవన్నీ ఎలా జరుగుతాయని, బట్ అది సిస్టమ్ ఇస్ చేంజ్డ్ అక్రాస్ ద గ్లోబ్.
ఇవాళ గవర్నమెంట్ చేతిలో డబ్బులు పెట్టుకునే కాదు, పీపీపీ మోడల్లో ఉన్నటువంటివి అంటే పబ్లిక్ పార్టిసిపేషన్ తీసుకురావడము, లేదా అక్కడ సెల్ఫ్ ఫండింగ్, సెల్ఫ్ రెవెన్యూ జనరేట్ చేసేటువంటి లాట్ ఆఫ్ స్కీమ్స్ని కూడా వర్కౌట్ చేశారు. అంటే లాట్ ఆఫ్ బిగ్ 5 కంపెనీస్ను, అంటే సిబిఆర్ఈ, కుష్మాండ్ వర్క్ఫీల్డ్ లాంటిది, లేదా వరల్డ్లో ఉన్నటువంటి టాప్ కంపెనీని, ఎకనామికల్ గ్రోత్ ఇంజన్స్ని ఎలా తీసుకురావచ్చు అనేది చూసుకుంటున్నప్పుడు అలాంటి సజెస్ట్ చేసేటువంటి ఏజెన్సీని కూడా గవర్నమెంట్ ఎంగేజ్ చేయడము. అండ్ ఇట్ షోస్ గవర్నమెంట్ ఈస్ వెరీ క్లియర్ అబౌట్ ద ఫ్యూచర్, అంటే ఫ్యూచర్ గ్రోత్ ఆఫ్ హైదరాబాద్. అంటే మనకు ఉన్నటువంటి ఆల్మోస్ట్ 65 to 70% ఎకానమీ హైదరాబాద్ నుంచి వస్తున్నప్పుడు హైదరాబాద్ను టెంపరీగా దాన్ని స్పాయిల్ చేయకుండా ఎలా చేయొచ్చు. ఈవెన్ హైడ్రా కూడా తీసుకుంటే మనకు వీఆర్ సీయింగ్ రెగ్యులర్లీ కొంత నెగిటివ్ స్టార్టింగ్లో వచ్చినా ఎలా రిక్లైమ్ చేసుకుంటూ గవర్నమెంట్ లీక్స్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తుంది, ఎలా గవర్నమెంట్ ల్యాండ్స్ని కూడా మళ్ళీ ఎలా మన రికవర్ చేస్తున్నారు అనేది మనం దాన్ని లాంగ్ టర్మ్లో మనకు కనపడతాయి. ఇన్స్టాంట్గా కొన్నిసార్లు దాని సైడ్ ఎఫెక్ట్స్ కనపడ్డా కూడా. For that, we really appreciate the vision of the government. And if you look at the Bharat Future City, it's almost 30,000 acres low. And a lot of, the master plan చూస్తే కూడా, అంటే దాని వాళ్ళ ప్లాన్స్ అర్థం చేసుకుంటే కూడా a fantastic అంటే సిటీని మనం, ఫ్యూచర్ సిటీని మనం చూసేలాగా భారత్ ఫ్యూచర్ సిటీ ఇక్కడ మనము విజువలైజ్ చేసుకోవచ్చు. సో తెలంగాణ ఈజ్ గోయింగ్ టు బి, అంటే మనం కొత్త సిటీస్ మన ఇండియా మొత్తంలో చాలా చోట్ల వస్తున్నా కూడా మనకు చాలా సాటిస్ఫాక్టరీగా మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఇచ్చే దాంట్లో కనుక తీసుకుంటే, మన బడ్జెట్ ఎలొకేషన్స్ని కానీ, గవర్నమెంట్ లాంగ్ టర్మ్ ప్లానింగ్స్ని కనుక చూస్తే చాలా స్ట్రక్చర్డ్గా, అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడి చక్కగా ఉన్నారు. అండ్ సీరియస్లీ చాలా రోజుల తర్వాత మాకు కూడా ఉన్నటువంటి ఇండస్ట్రీ బాడీగా, యాజ్ యూ నో, నెరెట్కో ఈజ్ ఓన్లీ ద ఇండస్ట్రీ బాడీ, అంటే మా గవర్నమెంట్ కూడా, అంటే అండర్ ద ఏజెస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అర్బన్ మినిస్టర్ ఆఫ్ అర్బన్ అఫైర్స్, దాంతో ఉన్నటువంటి ఏకైక బాడీ నారెట్కో, నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్. సో దీన్ని మేము నేషనల్ లెవెల్లో కూడా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్లో కూడా లాట్ ఆఫ్ పాలసీ మేకింగ్లో ఇన్వాల్వ్ అయ్యి దాంట్లో కూడా చాలా కాంట్రిబ్యూట్ చేసాము. ఇక్కడ కూడా మాకున్న సాటిస్ఫాక్షన్ ఏంటంటే, ఒక మంచి గవర్నమెంట్ అఫీషియల్స్ టీమ్ వచ్చింది, అండ్ దే ఆర్ వెరీ వెరీ క్లియర్. అంటే ఏదో ఫార్మాలిటీ మీటింగ్ కాకుండా మేము చూస్తున్నాం, దాని రిజల్ట్స్ ఇప్పుడు కూడా కనపడుతున్నాయి. అండ్ మీడియా మిత్రులు కూడా చెప్పేది ఏంటంటే, దీన్ని పాజిటివ్గా, దీన్ని కొంచెం ఇన్సైట్, కొంచెం దాన్ని మీరు కూడా అర్థం చేసుకొని దాన్ని అందరి కామన్ మ్యాన్ కూడా తీసుకెళ్లేలాగా ఉండాలి. అండ్ ఇక్కడ బిల్డర్స్ ఫెడరేషన్, మన రియల్ ఎస్టేట్ ఫోరం, ఇక్కడ మీరు మీటింగ్ పెట్టి చెప్తున్నప్పుడు మాకు బెనిఫిట్ అని కాదు, దిస్ ఇస్ హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా ఎలా బెనిఫిట్ జరుగుతుంది, అండ్ కోర్ సిటీలో కూడా ఎలాంటి గ్రోత్ రాబోతుంది, రేట్స్ ఎలా కంట్రోల్లో ఉండబోతున్నాయి, అండ్ ఒక బ్యూటిఫుల్ ఫ్యూచర్ సిటీ, ఒక హెల్దీ సిటీని మనం ఎలా చూడబోతున్నాం అనేది ఇందులో ఉన్నటువంటి ఈ కొత్త జియో కానీ, ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ ఇష్యూ చేస్తున్నటువంటి పాలసీస్ కానీ, జియోస్ని కానీ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ we really thank the government. ఇవన్నీ కూడా 1-2 years పట్టొచ్చు మనకు కంప్లీట్గా ఇవన్నీ మనకు ఆన్ గ్రౌండ్ అవి ఎగ్జిక్యూట్ చేయడానికి. బట్ డెఫినెట్లీ వీ ఫోర్సీ వండర్ఫుల్ ల్యాండ్స్కేప్. అంటే హైదరాబాద్ అంటే ఇలా ఉండబోతుంది అనే దాని మీద మటుకు వీఆర్ ప్రెటీ కాన్ఫిడెంట్, అండ్ వీ థ్యాంక్ గవర్నమెంట్ ఫర్ సచ్ అన్ ఇనిషియేటివ్స్. థ్యాంక్ యూ.